వెల్కమ్ టు ద ఛానల్. సో, ఈ రోజు నుంచి ఈ సీరీస్‌లో మనం డైలీ 100 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ చొప్పున ఆల్మోస్ట్ 1800 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సో, ఈ సీరీస్‌ని డైలీ 100 ఒక్కొక్క వీడియోలో డైలీ 100 వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ వస్తాయి. సో, దీనికి ప్యారలల్‌గానే ఇడియమ్స్, హోమోనిమ్స్, సినోనిమ్స్. సో, దీని స్పెషాలిటీ ఏంటంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో, ప్రతి వర్డ్‌కి ఒక ఇమేజ్ ఉంటది. సో, ఆ ఇమేజ్ ద్వారా మనం అది గుర్తుపెట్టుకోవడానికైతే ట్రై చేస్తాం. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో, స్టార్టింగ్ వచ్చేసి ఎబేట్. ఎబేట్ అంటే బికమ్ లెస్ ఇంటెన్స్ అండ్ ఆర్ వైడ్ స్ప్రెడ్. సో, ఏదైనా తీవ్రతను తగ్గించడం, లేదంటే తక్కువ చేయడం, మొత్తానికి తీసేయడం అలా వస్తది ఎబేట్ అంటే. సో, నెక్స్ట్ వచ్చేసి అబటాయర్. అబటాయర్ అంటే ఏ ప్లేస్ వేర్ యానిమల్స్ ఆర్ స్లాటర్డ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ యాస్ ఫుడ్. సో, ఫుడ్ కింద కన్జంప్షన్ చేయడం కోసం యానిమల్స్‌ని స్లాటర్ చేసే ప్లేస్ అబటాయర్. నెక్స్ట్ వచ్చేసి అబాట్. అబాట్ మీన్స్ ద సుపీరియర్ ఆఫ్ ఏ మొనాస్టరీ. సో, ఒక మొనాస్టరీకి హెడ్‌ని అబాట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అబ్రివియేషన్. సో, అబ్రివియేషన్ అంటే టు రెడ్యూస్ టు ఏ షార్టర్ ఫార్మ్ ఇంటెండ్స్ టు స్టాండ్స్ ఫర్ ది హోల్. సో, మనం దీన్ని అబ్రివియేషన్ అని కూడా అంటాం. సో, అబ్రివియేషన్‌లో ఐ ఒకటి డిఫరెన్స్ వస్తది. సో, ఐ సైలెంట్ అనేది కొంతమంది ఐ సైలెంట్ చేసి పలుకుతారు. కొంతమంది ఐ సైలెంట్ లేకుండా కూడా పలుకుతారు. నెక్స్ట్ వచ్చేసి అబ్డికేట్. అబ్డికేట్ అంటే త్యజించడం. అంటే ఏదైనా వేరే ఒకళ్ళకి ఇచ్చేయడం. సో, గివ్ అప్ వన్స్ అథారిటీ ఆర్ థ్రోన్. సో, థ్రోన్‌ని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాడని అబ్డికేషన్ అంటారు. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫాదర్ తన థ్రోన్‌ని సన్‌కి ఆహ్, అబ్డికేట్ చేయడం. సో, అది వచ్చేసి దానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అబ్డికేషన్. అబ్డికేషన్ ఆల్సో సేమ్. యాక్ట్ ఆఫ్ గివింగ్ అప్ ది థ్రోన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎబ్రేషన్. ఎబ్రేషన్ అంటే డీవియేషన్ ఫ్రమ్ ది రైట్ కోర్స్. సో, అబ్రివేషన్, ఎబ్రేషన్. సో, ఈ రెండిట్లికి డిఫరెన్స్ కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. నెక్స్ట్ ఎబ్రేషన్ అంటే డీవియేషన్ ఫ్రమ్ ది రైట్ కోర్స్. సో, యాక్చువల్‌గా వెళ్ళాల్సిన కోర్స్ స్ట్రెయిట్. సో, తను ఇలా వెళ్ళాలేమో అనుకుని ఆహ్, ఆహ్, డ ఇలా వెళ్ళాలేమో అనుకుని డ్రీమ్ చేస్తున్నాడనమాట. అంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. సో, ఇలా ఎళ్ళాల్సిన ప్లేస్‌కి ఇలా ఎళ్ళడాన్ని ఎబ్రేషన్ అవుతుందనమాట. అంటే డీవియేషన్ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అబ్లషన్. అబ్లషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ వాషింగ్ వన్ సెల్ఫ్. సో, చూసారా వాషింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే తనంతట తను క్లీన్ చేసుకోవడం. సో, దీనికి ఇంకో మీనింగ్ కూడా వస్తది. తను చేసిన తప్పులను తను క్లీన్ చేసుకోవడం అట్లా కూడా వస్తది అబ్లషన్ అంటే. నెక్స్ట్ అబ్నిగేట్ అంటే టు రిఫ్యూజ్ ఆర్ డినై వన్ సెల్ఫ్. సో, చూస్తున్నారు కదా ఫుడ్‌ని అవాయిడ్ చేస్తున్నాడు. సో, ఇలా టు రిఫ్యూజ్ ఆర్ డినై అంటే ఏదైనా వద్దు అని చెప్పడాన్ని అబ్నిగేట్ అంటారు. అబ్నిగేట్. ఓకే. నెక్స్ట్ అబాలిష్ అంటే ఫార్మల్లీ పుట్ ఎండ్ టు ఏ సిస్టమ్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్. సో, ఏదైనా ఒక దానికి స్వస్తి చెప్పడం. అంటే ఇంక దాన్ని వద్దు అని క్యాన్సిల్ చేసేయడం అనమాట. అదొచ్చేసి అబాలిష్. సో, అబాలిష్. సో, ఇక్కడికి 10 వర్డ్స్ అయ్యాయి. ఇదొక ఫ్రేమ్‌లో. నెక్స్ట్, నెక్స్ట్ అబొరిజినల్. అబొరిజినల్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ ల్యాండ్ ఫ్రమ్ ది ఎర్లియస్ట్ టైమ్స్ ఆర్ ఫ్రమ్ ది అరైవల్ ఆఫ్ కొలోనిస్ట్. సో, కొలోనిస్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆహ్, ఒక ల్యాండ్ మీద కొంతమంది ఉంటారు కదా! సో, వాళ్ళని అబొరిజినల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అబారిజిన్స్. అబారిజిన్స్ అంటే ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆర్ నేటివ్స్ ఆఫ్ ఏ కంట్రీ. సో, ఒక కంట్రీకి ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్‌ని అబొరిజిన్స్ అంటారు. అబొరిజినల్ అంటే అబోరిజిన్స్ 2 ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి. బట్ ఏంటంటే స్లైట్ డిఫరెన్స్. సో, చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంటది. సో, ఇదేంటంటే కొలనిస్ట్ వచ్చే ముందు ఉన్న వాళ్ళని అబోరిజినల్ అంటారు. అబోరిజిన్స్ అంటే సో, కొలనిస్ట్ వచ్చినా రాకపోయినా సంబంధం లేకుండా ఎవరైతే ఫస్ట్ ఆ ల్యాండ్‌లో ఉంటారో వాళ్ళని అబోరిజిన్స్ అంటారు. సో, ఈ రెండిటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమెరికా. అమెరికన్ ల్యాండ్ ఒకప్పుడు అక్కడ ఒక ట్రైబ్ ఉండేది. సో, వాళ్ళని టేక్ ఓవర్ చేసి యూరప్ నుంచి వచ్చిన వైట్ పీపుల్ అమెరికాని ఆక్యుపై చేసుకొని సమ్ 1500, 1600 ఆ టైంలో సో, ఆ అబోరిజిన్స్‌ని అక్కడి నుంచి తరిమేసి సో, అమెరికాని వాళ్ళు ఆక్యుపై చేసేసారు. సో, అదొచ్చేసి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అబ్రిడ్జ్ అంటే షార్టెన్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ వితౌట్ లూజింగ్ ద సెన్స్. సో, అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే సమ్మరీ ఫ్రేమ్ చేయడం అనమాట. సమ్మరీలో ఏముంటది మీనింగ్ పోకుండా దానికి కంటెంట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో, అదొచ్చేసి అబ్రిడ్జ్. అబ్రిడ్జ్‌మెంట్ అంటే కూడా సేమ్. ఎ షార్టెన్డ్ వెర్షన్ ఆఫ్ ఏ లార్జర్ వర్క్. సో, పెద్ద వర్క్‌ని చిన్న వర్క్ చేయడాన్ని అబ్రిడ్జ్‌మెంట్ అంటారు. నెక్స్ట్ అబ్రోగేట్. అబ్రోగేట్ అంటే క్యాన్సిల్ ఆర్ డూ అవే విత్. సో, సేమ్ అబ్రోగేట్ అన్నా ఇందాక మనం చూసాం కదా!
లాస్ట్ వర్డ్ అబాలిష్. సో, ఆ 2 సేమ్ మీనింగ్ ఒస్తాయి. అబాలిష్, అబ్రోగేట్. ఇదొచ్చేసి క్యాన్సెల్ ఆర్ డూ అవే విత్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అబ్స్కాండ్. అబ్స్కాండ్ అంటే తప్పించుకోవడం. సో, టు గో అవే సడెన్‌లీ ఆర్ సీక్రెట్‌లీ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ సమ్‌వేర్. సో, చూసుకొని పారిపోతున్నాడు. నెక్స్ట్ అబ్సల్యూషన్. అబ్సల్యూషన్ అంటే ఫార్మల్ ఫర్గసన్ ఆఫ్ ఏ పర్సన్స్ సిన్స్. అంటే తప్పుల్ని అఫీషియల్‌గా మా మాఫీ చేసేయడం అనమాట. అంటే అంటే తప్పుని ఒప్పుకోవడం అంటారు చూసారా? ఫార్మల్ ఫర్‌గివ్‌నెస్ అంటే సో, అతను తప్పు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటుంటే ఫాదర్ ఏం చేస్తున్నాడంటే, ఓకే. నీకు క్షమాపణ కల్పిస్తున్నానని తను ఫార్మల్‌గా ఆహ్, ఇస్తున్నాడనమాట. తనకి మాట ఇస్తున్నాడు. సో, అదొచ్చేసి అబ్సల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి అబ్సర్డ్ అంటే వింతగా. సో, వైల్డ్‌లీ అన్‌రీజనబుల్, ఇల్లాజికల్ ఆర్ రిడిక్యులస్. చూసారుగా ఎంత రిడిక్యులస్సో. బాల్స్‌తో ఆడాల్సిన అతను చేపలతో ఆడుతున్నాడు. సో, అదే అంత అబ్సర్డ్‌గా ఉన్నాడనమాట. అబ్సర్డ్‌గా ఉన్నాడు. హి ఈజ్ సో అబ్సర్డ్ అంటారు. నెక్స్ట్ యాక్సెలరేట్. యాక్సెలరేట్ అంటే స్పీడ్‌ని పెంచడం. టు ఇంక్రీజ్ ద స్పీడ్. సో, అకాలైడ్ అంటే ఎనీ అవార్డ్ ఆర్ హానర్ ఆర్ లాడటరీ నోటీస్. సో, ఆహ్, అవా అక అకాలైడ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ఒక పర్సన్‌కి సంబంధించి ఫెసిలిటేట్ చేయడం. లేదంటే అవార్డ్ ఇవ్వడం. లేదంటే గౌరవించడం. సో, అలా వచ్చేసి అకాలైడ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అకాంప్లిస్. అకాంప్లిస్ అంటే ఏంటంటే, ఎ పర్సన్ హూ హెల్ప్స్ అనదర్ టు కమిట్ ఏ క్రైమ్ ఆర్ టు డూ సంథింగ్ మోరల్లీ రాంగ్. ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్. సో, ఏంటంటే ఒక తప్పు చేసేటప్పుడు హెల్ప్ చేయడం అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో, ఇతను యాక్చువల్‌గా థీఫ్. బట్ తనకి హెల్ప్ చేసాడు. సో, అకాంప్లిష్ చేసాడనమాట. అకాంప్లిష్ చేయడం అంటే తను క్రైమ్‌లో షేర్ తీసుకోవడం అని అర్థం. నెక్స్ట్ అకార్డ్ అంటే బీ హార్మోనియస్ ఆర్ కన్సిస్టెంట్ విత్. అంటే అకార్డ్ దే ఆహ్, దే స్టార్టెడ్ బిజినెస్ అకార్డ్ విత్ సో మచ్ ఆఫ్ అకార్డ్‌నెస్. అంటే బీ హార్మోనియస్ అంటే సమానంగా, ఈక్వల్‌గా ఉండడం, కన్సిస్టెంట్‌గా అంటే ఈక్వల్‌గా అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్‌ని ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కన్సిస్టెంట్‌నెస్‌తో స్టార్ట్ చేశారని అర్థం. అలా వస్తదనమాట. నెక్స్ట్ అకౌంటెంట్ అంటే పర్సన్ హూ ప్రొఫెషన్ ఈస్ టు కీప్ అకౌంట్స్. సో, అకౌంట్స్‌ని మెయింటైన్ చేసే అతన్ని అకౌంటెంట్ అంటారు. నెక్స్ట్ ఎసెర్బిక్ అంటే షార్ప్, బిట్టర్ ఆర్ హార్ష్ ఇన్ టెంపర్. సో, హార్ష్ ఇన్ టెంపర్ ఆర్ షార్ప్ ఆర్ బిట్టర్ అంటే చేదుగా లేదంటే షార్ప్ అండ్ పదునుగా అంటే ఇన్ ద సెన్స్ బాగా చిరాకుగా ఉంటాడనమాట. బాగా కోపంగా ఉంటాడనమాట. సో, బాగా టెంపర్ ఎక్కువనమాట. అతన్ని ఎసర్బిక్ అంటారు. అటువంటి టైప్ ఆఫ్ వర్డ్ ఎసర్బిక్ అనమాట. నెక్స్ట్ అకౌస్టిక్స్ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్‌కి సంబంధించిన దాన్ని అకౌస్టిక్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్విట్. ఎక్విట్ అంటే టు డిసైడ్ అండ్ స్టేట్ ఆఫీషియల్లీ ఇన్ కోర్ట్ దట్ సంబడీ ఈస్ నాట్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్. సో, కోర్ట్‌లో అఫీషియల్‌గా తీర్మానించడం ఏంటంటే, సో, తను ఈ తప్పుకి గిల్టీ కాదు అని. సో, తను ఈ తప్పు చేయలేదు అని కోర్ట్ అఫీషియల్‌గా డిక్లేర్ చేయడాన్ని ఎక్విట్ అంటారనమాట. నెక్స్ట్ అక్రోబాట్ అంటే అన్ ఎంటర్‌టైనర్ హూ పెర్ఫార్మ్స్ డిఫికల్ట్ ఫిజికల్ ఫీట్స్ అనమాట. సో, చూసారా రోప్ మీద డిఫికల్ట్ ఫిజికల్ ఫీట్స్ చేస్తున్నారు. సో, అలాంటి పర్సన్‌ని అక్రోబాట్ అంటారు. నెక్స్ట్ అక్రోనిమ్ అంటే అన్ అబ్రివియేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ యాస్ ఎ వర్డ్. సో, ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్‌ని ఎస్‌బీఐ అంటాం గదా! సో, ఎస్‌బీఐ ఇండివిడ్యువల్‌గా పలుకుతున్నాం. బట్ ఇక్కడ మనం ఎన్ఏఎస్ఏ అనట్లేదు. నాసా అంటాం డైరెక్ట్‌గా. సో, ఇలాంటి దాన్ని అక్రోనిమ్ అంటారనమాట. సో, ఇదొచ్చేసి అక్రోనిమ్. అన్ అబ్రివియేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ఇనీషియల్ లెటర్స్ ఆఫ్ ది అదర్ వర్డ్స్. సో, వీటిల్ని ఇండివిడ్యువల్ వర్డ్స్ ఉన్నాయి. మళ్ళీ దీనికి నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని. సో, వీటిని కంబైన్ చేసి ఒక వర్డ్ కింద పలకడాన్ని అక్రోనిమ్ అంటారు. నెక్స్ట్ అక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్. సో, చూస్తున్నారు గదా! సో, పైకెళ్ళి కిందకి చూస్తే ఎంత భయపడుతున్నాడో. సో, అదొచ్చేసి ఫియర్ ఆఫ్ హైట్స్ అక్రోఫోబియా. నెక్స్ట్ వచ్చేసి యాక్ట్. యాక్ట్ అంటే టు డూ సంథింగ్. టు బిహేవ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. టు పెర్ఫార్మ్ పార్ట్ ఇన్ ఎ ప్లే, ఫిల్మ్ ఆర్ ఫంక్షన్. సో, ఈ పెర్ఫార్మ్డ్ యాక్ట్ వెరీ బ్యూటిఫుల్లీ అంటాం కదా! సో, ఏంటంటే తను ఆ యాక్ట్‌లో పెర్ఫార్మ్ చేశాడు బ్యూటిఫుల్‌గా. సో, అదొచ్చేసి యాక్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్షనబుల్. యాక్షనబుల్ అంటే గివింగ్ కాజ్ ఫర్ లీగల్ యాక్షన్. సో, యాక్షన్ తీసుకోవాలంటారు గదా! సో, హి షుడ్ టేక్ యాక్షన్ అని. సో, అదొచ్చేసి యాక్షన్ అనమాట. యాక్షనబుల్. గివింగ్ కాజ్ ఫర్ లీగల్ యాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్. యాక్టివేట్ అంటే మేకింగ్ ఎ మిషన్ యాక్టివ్ ఆర్ ఆపరేటివ్. సో, మిషన్‌ని స్టార్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి అక్యుమెన్. అక్యుమెన్ అంటే ద ఎబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్‌మెంట్స్ ఆఫ్ టేకింగ్ క్విక్ డెసిషన్స్, షార్ప్ అండ్ యాక్యురసీ ఆఫ్ జడ్జ్‌మెంట్. సో, అక్యుమెన్ అంటే ఏం లేదు.
షార్ప్‌గా ఉండడం. సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఫాస్ట్‌గా డెసిషన్స్ చేసుకోవడం. ఆ డెసిషన్స్ కూడా ఎలా ఉండాలంటే ఆహ్, ప్రాఫిటబుల్‌గా ఉండాలి. సో, అలాంటి దాన్ని ఎక్యుమెన్ అంటారనమాట. నెక్స్ట్ అడిక్ట్. అడిక్ట్ అంటే పర్సన్ హూ ఈజ్ ఫిజికల్లీ డిపెండెంట్ ఆన్ ఎ సబ్‌స్టెన్స్ ఆర్ హార్మ్‌ఫుల్ డ్రగ్స్ చూసారు కదా! సో, చెప్పక్కర్లేదు అడిక్ట్ అంటే. సో, ఫిజికల్‌గా ఇలాంటి డ్రగ్స్‌కే కాదు సోషల్ మీడియా డ్రగ్ అంటారు. డిజిటల్ గ్యాడ్జెట్స్ డ్రగ్స్ అంటారు. సో, ఇలా ఏదైనా ఒక దానికి అడిక్ట్ అయిపోతే దాన్ని అడిక్షన్ అంటారనమాట. నెక్స్ట్ అధీరే అంటే బిలీవ్ ఇన్ ఆర్ ఫాలో ద ప్రాక్టీసెస్ ఆఫ్. అధీరే అంటే కట్టుబడి ఉండడం. సో, ఫాలో ఇవ్వడం. దానికే టై అప్ అయి ఉండడం అలా. అధీరే అంటే బిలీవ్ ఇన్ ఆర్ ఫాలో ద ప్రాక్టీసెస్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ అడోలసెన్స్. అడోలసెన్స్ అంటే ద పీరియడ్ బిట్వీన్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్యూబర్టీ అండ్ అడల్ట్‌హుడ్. సో, ప్యూబర్టీ, అడల్ట్‌హుడ్ ఉంటుంది గదా! సో, అడల్ట్‌హుడ్ వచ్చేసి 18 అంటారు. సో, ప్యూబర్టీ వచ్చేసి సమ్ 10-11 ఉంటది అరౌండ్. సో, ఈ రెండిట్లికి మధ్యలో ఉండే గ్యాప్‌ని అడోలసెన్స్ అంటారనమాట. నెక్స్ట్ అడోనిస్. అడోనిస్ అంటే ఏంటంటే అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ యంగ్ మ్యాన్. సో, చూస్తున్నారు గదా! సో, ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్ యంగ్ మ్యాన్. సో, వచ్చేసి అడోనిస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అడోరబుల్. అడోరబుల్ అంటే వెరీ అట్రాక్టివ్ అండ్ ఈజీ టు ఫీల్ లవ్ ఫర్. ఓకే. సో, ఏదైనా అందంగా, ముద్దుగా కనిపించేదాన్ని అడోరబుల్ అంటారు. నెక్స్ట్ అడల్టరేట్ అంటే మేక్ ఇంప్యూర్ బై యాడింగ్ ఇన్ఫీరియర్ సబ్‌స్టాన్సెస్. అంటే ఏదైనా ఒక దాన్ని కలుషితం చేసేయడాన్ని అడల్టరేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ఒరిజినల్ దాన్ని ఏదైనా కలపడం వల్ల పాడైపోతే ఐ మీన్ కల్తీ చేస్తే సో, దాన్ని అడల్టరేషన్ అంటారనమాట. నెక్స్ట్ అడ్వెంచరస్ అంటే విల్లింగ్ టు టేక్ రిస్క్స్ అండ్ ట్రై న్యూ ఐడియాస్. సో, అడ్వెంచరస్ అంటే రిస్క్ తీసుకొని ఇష్టపడేవారనమాట. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతూ కొత్త ఐడియాస్‌ని ట్రై చేసే అతను. అడ్వెంచరస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఎ పర్సన్ హూ సపోర్ట్స్ ఆర్ స్పీక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్. సో, ఏదైనా ఒక కేసు సైడ్ వాదించే అతన్ని అడ్వకేట్ అంటారు. అంటే ఏంటంటే తన క్లయింట్ సపోర్ట్ సైడ్ మాత్రమే వాదిస్తాడు. సో, అలాంటి అతన్ని అడ్వకేట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏరియల్. ఏరియల్ అంటే ఎగ్జిస్టింగ్ ఆర్ లివింగ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎయిర్. గాల్లో ఎగురుతూ, గాల్లో తిరుగుతూ, గాల్లోనే ఉండే దాన్ని ఏరియల్ సింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్థెటిక్. ఎస్థెటిక్ అంటే కన్సర్న్ విత్ బ్యూటీ ఆర్ అప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీ. సో, బ్యూటీ ఆఫ్ సంథింగ్ దట్ రిలేటెడ్ టు బ్యూటీ అంటే ఏదైనా బ్యూటీకి సంబంధించిందే దాన్ని ఎస్థెటిక్ అంటారు. సో, మనం చాలామంది అంటాం కదా! సో, ఇట్స్ అన్ ఎస్థెటిక్ వ్యూ, ఇట్స్ అన్ ఎస్థెటిక్ పర్సన్, ఇట్స్ అన్ ఎస్థెటిక్ సిట్యుయేషన్ అంటాం. సో, అదొచ్చేసి ఎస్థెటిక్ అలా వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎజెండా. ఎజెండా అంటే లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ టు బి డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్. ఒక మీటింగ్‌లో డిస్కస్ చేయడానికి ఒక మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఎజెండా ఉంటది కదా! ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. సో, ఈ మీటింగ్‌లో మనం ఏం డిస్కస్ చేయాలి, ఏమేమి సాల్వ్ చేయాలి అనే దాన్ని ఎజెండా అంటారు. నెక్స్ట్ వచ్చేసి అగ్రాండైజ్. అగ్రాండైజ్ అంటే టు ఇంక్రీజ్ ది ఇంపార్టెన్స్, పొజిషన్ ఆర్ వెల్త్. సో, ఒక 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 ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి కొద్దిగా తన ప తన ర్యాంక్ పెరిగినా గానీ, పొజిషన్ పెరిగినా గానీ, తన ఇంపార్టెన్స్ పెరిగినా గానీ, తన వెల్త్ పెరిగినా గానీ, సో, అదొచ్చేసి అగ్రాండైజ్ అయింది అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అగ్రెసివ్. అగ్రెసివ్ అంటే ఆల్వేస్ రెడీ టు అటాక్ ఆర్ క్వారల్. వన్ హూ ఈస్ హాస్టైల్ అండ్ వయలెంట్. సో, ఆల్వేస్ రెడీ టు అటాక్ ఆన్ క్వారల్. ఎప్పుడు గొడవ పడడానికి, దెబ్బలాడడానికి సిద్ధంగా ఉంటాడు. సో, అలాంటి అతన్ని అగ్రెసివ్ పర్సన్ అంటారనమాట. వన్ హూ ఈస్ హాస్టైల్ అండ్ వయలెంట్. సో, సేమ్ మీనింగ్ వస్తది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అంటే ఎ పర్సన్ హూ ఈస్ నాట్ ష్యూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. అంటే దేవుడు ఉన్నాడా? లేడా? అని కన్‌ఫ్యూజ్ అవుతాడనమాట. సో, కన్‌ఫ్యూజ్ అవ్వడమే కాదు. సో, నాట్ ష్యూర్ అంటే తనకి క్లారిటీ లేదసలు. దేవుడు ఉన్నాడా? లేడా? అనేది. అలా కన్‌ఫ్యూజ్ అయ్యి ఏ మతాన్ని ఫాలో అవ్వాలనే దాంట్లో కూడా తనకి అసలు క్లారిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అగోనీ. అగోనీ అంటే ఎక్స్‌ట్రీమ్ మెంటల్ ఆర్ ఫిజికల్ సఫరింగ్స్. సో, ఎక్స్‌ట్రీమ్ మెంటల్ ఆర్ ఫిజికల్ సఫరింగ్స్ అంటే సో, బోత్ ఫిజికల్‌గాను, మెంటల్‌గాను రెండిట్లిగాను సఫర్ అవుతూ ఉంటారనమాట. సో, అలాంటి పర్సన్‌ని ఎగోని అంటారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఆల్బమ్. ఆల్బమ్ అంటే ఏ బ్లాంక్ బుక్ ఫర్ కీపింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్. ఇది తెలిసిందే ఈజీ. ఫోటోగ్రాఫ్స్ పెట్టుకునే ఒక బ్లాంక్ బుక్. నెక్స్ట్ ఆల్చిమీ అంటే స్టడీ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ మిడివల్ ఫ్యాషన్. మిడివల్ టైమ్స్‌లో కెమిస్ట్రీని స్టడీ చేయడంలో ఒక రకమైన ఫ్యాషన్ ఆరా ఉంటదనమాట. సో, అటువంటి టైప్ ఆఫ్ థింగ్‌ని ఆల్చిమీ అంటారు. సో, అదొచ్చేసి ఆల్చిమీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్గిసైడ్. సో, ఆల్గిసైడ్ అంటే ఏ సబ్‌స్టాన్స్ ఫర్ కిల్లింగ్ ఆల్గే. సో, పాండ్‌లో ఉండే ఆల్గేని చంపడానికి ఏదో కలుపుతున్నారు. సో, దీన్ని ఆల్గిసైడ్ అంటారనమాట. నెక్స్ట్ ఆల్గోఫోబియా. ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్ అనమాట.
సో, ఆల్గోఫోబియా ఇందాక మనం ఒకటి చూసాం అగ్రోఫోబియా. అగ్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్. నెక్స్ట్ ఇది ఆల్గోఫోబియా. ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్. సో, పెయిన్ చూసి భయపడతారు చూసారా? అలాంటి దాన్ని ఆల్గోఫోబియా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏలియన్. ఏలియన్ అంటే ఇక్కడ 2 మీనింగ్స్ ఉంటాయి ఏలియన్‌కి. ఫస్ట్ వచ్చేసి ఫారెన్ పర్సన్‌ని కూడా ఏలియన్ అంటారు. ఇల్లీగల్‌గా ఉండే పర్సన్‌ని ఒక కంట్రీలో ఫారెన్ పర్సన్‌ని ఏలియన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ లివింగ్ ఆర్గానిజమ్స్‌ని కూడా మనం ఏలియన్ అనే పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి అలిమనీ. సో, అలిమనీ అంటే పర్సన్ పెయిడ్ టు ఫార్మర్ వైఫ్ ఆర్ హస్బాండ్ ఆర్ పార్ట్నర్ వెన్ ద మ్యారేజ్ ఈస్ ఎండెడ్. సో, మ్యారేజ్ అనేది డివోర్స్ తీసుకున్నప్పుడు సో, ఒక హస్బాండ్‌కి గాని, వైఫ్‌కి గాని, ఒక పార్ట్నర్‌కి గాని సో, ఆహ్, ఆహ్, మ్యారేజ్‌ని ఎండ్ చేసేసిన తర్వాత అఫీషియల్‌గా ఇంత మనీ అని ఇవ్వాల్సి ఉంటది. మంత్లీ గాని, ఇయర్లీ గాని. సో, అటువంటి మనీని అలిమనీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అలెగోరీ. అలెగోరీ అంటే స్టోరీ ఆర్ ప్లే, పిక్చర్ ఎట్సెట్రా ఇన్ విచ్ ఈచ్ క్యారెక్టర్ ఆర్ ఈవెంట్ ఈస్ ఎ సింబాలిక్ రిప్రజెంటింగ్ అన్ ఐడియా, ఎ క్వాలిటీ సచ్ యాస్ ట్రూత్, ఈవిల్, డెత్ ఎట్సెట్రా. సో, ఇక్కడొచ్చేసి ఇది ట్రూత్, ఇది ఈవిల్. సో, ఇదొక యాక్ట్ ప్లే చేస్తున్నారు. సో, ఆ యాక్ట్‌లో ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క క్వాలిటీని అసైన్ చేసి సో, ఒక యాక్ట్ అనేది పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఒక ప్లే గాని అంటే చెప్పాను కదా! స్టోరీ గాని, పిక్చర్ గాని పెర్ఫార్మ్ చేయడాన్ని ఈ క్వాలిటీ అసైన్ చేసుకొని సో, దాన్ని ఎలిగోరీ అంటారు. నెక్స్ట్ ఎలిగోరీ అంటారు. ఓకే. ఎలిగోరీ ఓకే. గుర్తుపెట్టుకోండి. ఎలిగోరీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలిటరేషన్. Alliteration అంటే వర్డ్స్ దట్ బిగిన్ విత్ ద సేమ్ లెటర్, సింబల్ ఆర్ సౌండ్ రిపిటీషన్ ఆఫ్ ఇనీషియల్ లెటర్స్, వర్డ్స్, సౌండ్స్ ఇంటూ ఆర్ మోర్ వర్డ్స్ ఆఫ్ ఎ లైన్. సో, పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పిక్డ్ పేపర్స్. సో, స్టార్టింగ్ అన్నీ పియే ఉన్నాయి మీరు సరిగ్గా గమనిస్తే. సో, ఇదొచ్చేసి ఎలిటరేషన్. ఎలిటరేషన్ అంటే ఏం లేదు. వర్డ్స్ దట్ బిగిన్ విత్ ది సేమ్ లెటర్ ఆర్ వర్డ్ ఆర్ సిలబుల్స్. సో, ప్ర ఇన్ని సెంటెన్స్‌లో ఉన్న వర్డ్స్ అన్నీ సేమ్ లెటర్‌తో స్టార్ట్ అవ్వడం, లేదంటే సేమ్ సౌండ్ రావడం ఉండేదాన్ని ఎలిటరేషన్ అంటారు సింపుల్‌గా. నెక్స్ట్ వచ్చేసి అలువియం. అలువియం అంటే సాయిల్ డిపాజిట్ బై ఫ్లోయింగ్ వాటర్. సో, వాటర్ ఇలా ఫ్లో అవుతూ వచ్చి ఇదొచ్చేటప్పుడు సెడిమెంట్స్‌ని అన్నిటిని క్యారీ చేసుకుంటూ వచ్చి ఒక చోట డిపాజిట్ చేయడాన్ని అలువియం అంటారనమాట. నెక్స్ట్ ఆల్మా మేటర్ అంటే ఏ స్కూల్ ఆర్ కాలేజ్ ఇన్ విచ్ వన్ హాస్ బీన్ ఎడ్యుకేటెడ్. సో, ఒక కాలేజ్‌లో ఎక్కడైతే కాలేజ్ గాని, స్కూల్‌లో గాని ఒక పర్సన్ చదువుకుంటాడో సో, దాన్ని ఆ సిట్యుయేషన్‌ని ఆల్మా మేటర్ అంటారనమాట. నెక్స్ట్ ఆల్మనాక్ అంటే ఎ పబ్లికేషన్ కంటైనింగ్ ఆస్ట్రోనామికల్, మెటీరియాలజికల్ యాన్యువల్ క్యాలెండర్ దట్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్. ఇది సింపుల్‌గా చెప్పాలంటే పంచాంగం. సో, పంచాంగం. సో, ఈ పంచాంగాన్ని ఆల్మనాక్ అంటారనమాట. ఓకే. పంచాంగాన్ని వచ్చేసి ఆల్మనాక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అల్పినిజం. అల్పినిజం అంటే మౌంటైన్ క్లైంబింగ్. సో, మౌంటైన్ క్లైంబింగ్‌ని అల్పినిజం అంటారనమాట. ఆల్పినిజం అంటే మౌంటైన్ క్లైంబింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆల్టార్. ఆల్టార్ అంటే ఏంటంటే ద టేబుల్ ఆర్ ఫ్లాట్ సర్ఫేస్ వేర్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్ టు డైటీ. సో, దీన్నొచ్చేసి ఈ ఫ్లాట్ సర్ఫేస్‌ని ఆల్టార్ అంటారనమాట. సో, ఇంకో ఆల్టార్ ఉంటది. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏ ఇది ఒక లెటర్ డిఫరెన్స్ అంతే. సో, ఇది ఆల్టార్. ఇది ఆల్టర్. ఓకే. 2 డిఫరెన్స్ ఉంటది. సో, కేర్‌ఫుల్‌గా చూసుకోండి. నెక్స్ట్ ఆల్టిమీటర్. ఆల్టిమీటర్ అంటే ఇన్‌స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేస్. సో, ల్యాండ్ సర్ఫేస్ నుంచి ఆల్టిట్యూడ్ హైట్‌ని కొలవడానికి వాడే ఐటెమ్‌ని ఆల్టిమీటర్ అంటారు. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ తెలిసిందే. ఆల్ట్రుయిస్ట్ అంటే సమ్‌వన్ హూ మేక్స్ చారిటబుల్ డొనేషన్స్ ఇన్‌స్టెడ్ ఇంటెండెడ్ టు ది వెల్‌ఫేర్ ఆఫ్ ది అదర్ పీపుల్. సో, ఆల్ట్రుయిస్ట్ అంటే ఒక చారిటీకి ఎప్పుడు డొనేషన్ ఇవ్వడం, లేదంటే ఆల్ట్రిస్ట్ అంటే ఇంకో మీనింగ్ సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా చేయడం, సమాజానికి ఏదైనా చేయాలి, ఏదైనా హెల్ప్ చేయాలి అని తాపత్రయపడే అతన్ని ఆల్ట్రిస్ట్ అంటారనమాట. పరోపకారి. హియర్ యూ కెన్ సీ. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినస్. అల్యూమినస్ అన్న ఆల్మా మేటర్ అన్న సేమ్ వస్తది. సో, ఎ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఎ స్కూల్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో, ఒక ఒక కాలేజ్ గాని, యూనివర్సిటీ గాని, స్కూల్ గాని ఫార్మర్ స్టూడెంట్‌ని అల్యూమినస్ అంటారనమాట. ఆహ్, సో, 'సుందర్ పిచ్చై ఈస్ ఎన్ అల్యూమినస్ ఆఫ్ సో అండ్ సో స్కూల్' అంటారు కదా! సో, అలా అనమాట. నెక్స్ట్ అమెచ్యూర్. అమెచ్యూర్ అంటే పర్సన్ హూ ప్లేస్ ఫర్ ప్లెజర్ రాదర్ దెన్ ఎ ప్రొఫెషన్. సో, అంటే ప్రొఫెషన్‌కి తగ్గట్టు కాకుండా తన ప్యాషన్‌కి తగ్గట్టు ఏదైనా పని చేస్తే దాన్ని అమెచ్యూర్ అంటారనమాట. ఈ వర్డ్ మనం బయట క్యాజువల్‌గా చూడము. బట్ ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువ చూస్తాం. సో, ఇదొచ్చేసి అమెచ్యూర్. నెక్స్ట్ వచ్చేసి అమెక్సాఫోబియా. సో, అమెక్సాఫోబియా అంటే ఫియర్ ఆఫ్ రైడింగ్ ఇన్ ఏ కార్. సో, కార్‌లో రైడింగ్‌కి భయపడే వ్యక్తిని అమెక్సాఫోబియా అంటారు. అమెక్సోఫోబియా ఓకే. నెక్స్ట్ అంబాసిడర్.
అంబాసిడర్ అంటే డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ ఇన్ అనదర్ కంట్రీ. సో, ఇంకో దేశంలో ఉండే డిప్లొమాటిక్ పర్సన్‌ని అంబాసిడర్ అంటారనమాట. నెక్స్ట్ అంబిడెక్స్ట్రస్. అంబిడెక్స్ట్రస్ అంటే ఏబుల్ టు రైట్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్. సవ్యసాచి అంటారు కదా! అంటే 2 చేతులతో రాసే ఈక్వల్‌గా ఒకేలా ఉండేలా రాసే కేపబిలిటీ అలా అంటారనమాట. నెక్స్ట్ యాంబియన్స్. యాంబియన్స్ అంటే ద క్యారెక్టర్ అండ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎ ప్లేస్. సో, ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు మనం అక్కడ ఉండే అట్మాస్ఫియర్‌ని లేదంటే అక్కడ ఉండే అక్కడ ఉండే ఎక్విప్‌మెంట్‌ని లేదంటే అక్కడ ఉండే ఫర్నిచర్‌ని ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దాన్ని యాంబియన్స్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంబిగ్యూయస్. యాంబిగ్యూయస్ అంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్‌స్టూడ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ 2 ఆర్ మోర్ పాసిబుల్ సెన్సెస్ ఆర్ దేర్‌ఫోర్ నాట్ డెఫినైట్. సో, అంబిగ్యూయస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే కన్‌ఫ్యూజ్ అనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి యాంబివలెంట్. యాంబివలెంట్ అంటే హావింగ్ ఆర్ షోయింగ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ అట్ ద సేమ్ టైమ్. సో, ఒకేసారి బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ రెండిటిలిని చూపించడం యాంబివలెంట్. అంటే ఇది కూడా కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్లనే వస్తదనమాట. నెక్స్ట్ యాంబివర్ట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇంట్రోవర్ట్ ప్లస్ ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట. సో, ఈ రెండిటిని కంబైన్ చేస్తే వచ్చే పర్సనే యాంబివర్ట్. అంటే తను బోత్ ఇంట్రోవర్ట్‌గాను ఉంటాడు, ఎక్స్‌ట్రోవర్ట్‌గా కూడా ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంబుల్. యాంబుల్ అంటే వాక్ ఆర్ మూవ్ అట్ ఎ స్లో రిలాక్స్‌డ్ పేస్. సో, తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా? సో, అంటే ఎయిమ్‌లెస్ అంటే ఏ పని లేకుండా తాపీగా నడుచుకుంటూ వెళ్ళే పర్సన్స్‌ని స్లోగా రిలాక్స్‌డ్ పేస్‌లో వెళ్ళే వాళ్ళని యాంబుల్ అంటారనమాట. నెక్స్ట్ అమెలియోరేట్ అంటే మేక్ సంథింగ్ బెటర్. సో, ఇక్కడ పాడైపోయిన దాన్ని సరి చేశాడు కదా! సో, అంటే ఏదైనా ఒక దాన్ని బాగుపరచడం, మెరుగుపరచడం అలా దాన్ని అమెలియోరేట్ అంటారనమాట. అమెలియోరేట్ ఓకే. నెక్స్ట్ ఎమెనబుల్. ఎమెనబుల్ అంటే రెడీలీ రియాక్టింగ్ టు సజెషన్స్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సెస్. అంటే ఏదైనా చెప్పడానికి వినేవాడనమాట. ఏది చెప్ప ఏది చెప్పాలన్నా వినడానికి సిద్ధంగా ఉన్న అతనాన్ని ఎమెనబుల్ పర్సన్ అంటారనమాట. అంటే విల్లింగ్ టు బి గైడెడ్ ఆర్ కంట్రోల్డ్. ఓకే. అదొచ్చేసి ఎమెనబుల్. ఎమికబుల్ అంటే సమ్‌వన్ హూ ఈస్ ఫ్రెండ్లీ అండ్ గుడ్ నేచర్డ్. అంటే ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటూ గుడ్ నేచర్‌తో ఉండే అతన్ని ఎమికబుల్ అంటారనమాట. నెక్స్ట్ ఎమికబుల్ అంటే ఫ్రెండ్లీ. సో, ఎమికబుల్లీ ఒకటే ఆల్‌మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి 79 అమ్నీషియా. అమ్నీషియా అంటే పార్షియల్ ఆర్ టోటల్ లాస్ ఆఫ్ మెమరీ. సో, కొద్దిగా గాని, పూర్తిగా గాని గతం మర్చిపోయే పర్సన్‌ని అమ్నీషియా అంటారనమాట. నెక్స్ట్ అమ్నెస్టీ అంటే అఫీషియల్ పార్డన్, ద ఫార్మల్ యాక్ట్ ఆఫ్ లిబరేటింగ్ సమ్‌వన్. సో, అఫీషియల్‌గా పార్డన్ చేయడం అంటే అఫీషియల్ క్షమాభిక్ష పెట్టడం. ద ఫార్మల్ యాక్ట్ ఆఫ్ లిబరేటింగ్ సంథింగ్. సో, అతనికి లిబరేషన్ అంటే స్వేచ్ఛనివ్వడం. అమ్నెస్టీ అంటే తను ఒక క్రిమినల్. ఈ క్రిమినల్‌కి తను పోలీస్ అఫీషియల్‌గా పార్డన్ డిక్లేర్ చేశాడనమాట. సో, వచ్చేసి అమ్నెస్టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమోరల్. ఇమ్మోరల్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే నాట్ మోరల్. అంటే నాట్ మోరల్ అంటే నాట్ ఫాలోయింగ్ రూల్స్. సో, చూసారా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు. సో, తిను రూల్స్ ఫాలో అవ్వడు. అలాంటి పర్సన్ ఇమ్మోరల్ అంటారు. నెక్స్ట్ యాంఫిబియన్స్ అంటే బోత్ ల్యాండ్ అండ్ వాటర్‌లో సేమ్ టైమ్ నివసించే ఆహ్, ఒక యానిమల్‌ని యాంఫిబియన్స్ అంటారు. సో, ఫ్రాగ్స్ ఆర్ యాంఫిబియన్స్. నెక్స్ట్ వచ్చేసి యాంపిటీ. యాంపిటీ అంటే పర్సన్ హూ హాస్ 1 ఆర్ మోర్ లింబ్స్ రిమూవ్డ్. సో, 1 ఆర్ మోర్ లింబ్స్ రిమూవ్ చేస్తే ఆ పర్సన్‌ని యాంపిటీ అంటారనమాట. నెక్స్ట్ అనాగ్రామ్ అంటే ఎ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ ఫార్మ్డ్ బై ఎ రీఅరేంజింగ్ ఎ డిఫరెంట్ వర్డ్. సో, చూడండి లిజన్‌ని రీఅరేంజ్ చేస్తే సైలెంట్ వచ్చింది. సో, వితౌట్ ఎనీ ఎక్స్‌ట్రా యాడింగ్ ఎ సింగిల్ లెటర్ ఓకే. సో, ఇలా ఒక వర్డ్‌ని రీఅరేంజ్ చేస్తే వచ్చే ఇంకొక అనదర్ మీనింగ్‌ఫుల్ వర్డ్‌ని అనాగ్రామ్ అంటారనమాట. అనాగ్రామ్ ఓకే. అనాగ్రామ్. నెక్స్ట్ అనాలజీ. అనాలజీ అంటే సిమిలారిటీ బిట్వీన్ లైక్ ఫీచర్స్ ఆఫ్ 2 థింగ్స్ ఆన్ విచ్ ఎ కంపారిజన్ మే బి బేస్డ్. సో, ఇదొచ్చేసి హ్యూమన్ బ్రెయిన్, ఇది కంప్యూటర్ బ్రెయిన్. సో, 2 బ్రెయిన్సే. కానీ ఇది హ్యూమన్‌కి ఉంటది. ఇది కంప్యూటర్‌కి ఉంటది. దీన్ని జీపీయూ లేదా సీపీయూ అంటారు. దీన్ని బ్రెయిన్ అంటారు. సో, అనాలజీ అంటే ఈ 2 కంటెంట్స్ సేమ్ డేటా సేమ్ ప్రాసెస్. బట్ ఏంటంటే డిఫరెంట్ థింగ్స్. సో, ఇలాంటి వాటిని అనాలజీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్. అనాలిసిస్ అంటే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక దాన్ని డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేయడాన్ని అనాలజీ అంటారనమాట. నెక్స్ట్ అనార్చిస్ట్. అనార్చిస్ట్ అంటే ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నెసెసరీ. అంటే ఏదైనా ఒక పర్సన్ను లాస్ గాని, గవర్నమెంట్స్ గాని అవసరం లేదు. ఏదైనా ఏ పర్సన్‌కి ఆ పర్సన్ రూల్ చేసుకోవచ్చు అంటూ వాదించే అతన్ని అనార్చిస్ట్ అంటారనమాట. అనార్చీ అంటే ఇది పర్సను, ఇది సిట్యుయేషన్. సేమ్ మళ్ళీ. ఇక్కడ గూడా అంతే. ఏదైనా ఒక ప్లేస్‌లో గవర్నమెంట్ లేకపోతే ఎలా అవుతుంది అస్తవ్యస్తంగా గొడవలు, ఆహ్, ఆహ్, లు రాబరీస్
ఇంకా రియోట్స్ ఇలా అన్నీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఈ సిట్యుయేషన్‌ని అనార్కీ సిట్యుయేషన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అనాటమీ. అనాటమీ అంటే బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కన్సర్న్డ్ విత్ ది బాడీలీ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో, ఒక బాడీని హాఫ్ కట్ చేసి అందులో దాన్ని ఉండేదాన్ని ఎగ్జామిన్ చేసేదాన్ని అనాటమీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యాంకర్. యాంకర్ అంటే పర్సన్ హూ రిప్రజెంట్స్ ఏ రేడియో, టెలివిజన్ ప్రోగ్రామ్‌ని యాంకర్ అంటారనమాట. సో, యాంకర్ అంటారు కదా! మనం ఏదైనా ఒక ఈవెంట్‌ని హోస్ట్ చేసే అతన్ని. సో, అదొచ్చేసి యాంకర్. సో, నెక్స్టొచ్చేసి ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే బిలాంగింగ్ టు ది లాంగ్ పాస్ట్. సో, పాస్ట్‌కి సంబంధించిన అతన్ని లేదంటే సిట్యుయేషన్‌ని, పర్సన్‌ని ఏదైనా ఒక ఐటెమ్‌ని ఏన్షియంట్ ఐటెమ్ అంటారనమాట. నెక్స్టొచ్చేసి యాన్సిడోట్. యాన్సిడోట్ ఏంటంటే ఏ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ స్టోరీ అబౌట్ ఎ రియల్ పర్సన్ ఆర్ ఎన్ ఈవెంట్. సో, ఒక స్టోరీకి సంబంధించింది గాని, పర్సన్‌కి సంబంధించింది గాని, ఈవెంట్‌కి సంబంధించింది గాని, సో, అదొచ్చేసి యానెక్డోట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అనెస్థెటిక్ సారీ అనెస్థెటిస్ట్. ఓకే. అనెస్థెటిస్ట్. ఓకే. నెక్స్ట్ ఏ మెడికల్ స్పెషలిస్ట్ హూ అడ్మినిస్ట్రేట్స్ డ్రగ్స్ ఫర్ రిలీవింగ్ పెయిన్ డ్యూరింగ్ సర్జరీ. సో, ఒక ఏదైనా సర్జరీ చేసేటప్పుడు ఇచ్చే డ్రగ్‌ని అనెస్థెటిక్ అంటారనమాట. ఇది ఏం చేస్తదంటే పెయిన్‌ని రిలీవ్ చేస్తది. సో దట్ సర్జరీ చేసేటప్పుడు మీకసలు పెయిన్ తెలీదు ఆ పర్టిక్యులర్ పార్ట్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి అనిలే. అనిలే అంటే ఏంటంటే లైక్ ఏ వీక్ ఓల్డ్ వుమన్. సో, ఒక ఓల్డ్ వుమెన్‌ని పోల్చి చెప్పడాన్ని ఎనిలే అంటారనమాట. నెక్స్ట్ ఎనిమోసిటీ అంటే స్ట్రాంగ్ డిస్‌లైక్ ఆర్ హాస్టిలిటీ. సో, ఇద్దరికీ అసలు పడదనమాట. అలాంటి సిట్యుయేషన్‌ని ఎనిమోసిటీ అంటారనమాట. ఎనిమోసిటీ ఓకే. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఎనిమోసిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎనిహిలేట్. ఎనిహిలేట్ ఏంటంటే డిస్ట్రాయ్ కంప్లీట్‌లీ. సో, ఏదైనా ఒక దాన్ని పూర్తిగా నాశనం చేసేయడాన్ని అన్‌హిలేషన్ అంటారనమాట. సో, ఎన్‌హిలేట్. నెక్స్ట్ వచ్చేసి యానివర్సరీ. యానివర్సరీ అంటే ఏ డేట్ ఆన్ విచ్ ఎన్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ సమ్ ప్రీవియస్ ఇయర్. సో, ఆ ప్రీవియస్ ఇయర్‌లో అదే డేట్‌లో జరిగిన ఈవెంట్‌ని మళ్ళీ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే సో, 1 ఇయర్ గ్యాప్‌లో సెలబ్రేట్ చేస్తాం కాబట్టి అది యానివర్సరీ అయితదనమాట. నెక్స్ట్ వచ్చేసి యాన్యుటీ. యాన్యుటీ అంటే ఫిక్స్డ్ సమ్ పెయిడ్ యాన్యువల్లీ. సో, ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ సమ్ పే చేయడాన్ని అన్యూటీ అంటారనమాట. నెక్స్ట్ అనామలీ అంటే డిపార్చర్ ఫ్రమ్ కామన్ రూల్. సో, ఇవన్నీ ఒకలా ఉంటే ఇదొక్కటే ఒకలా ఉంది చూసారా? సో, కామన్ రూల్‌ని ఫాలో అవ్వకుండా డిఫరెంట్‌గా ఉండేదాన్ని అనామలీ అంటారు. సో, ఇట్స్ అన్ అనామల్ సిట్యుయేషన్. ఇట్స్ అన్ అనార్మల్ పర్సన్. సో, అలా అనామలీ అంటే డిఫరెంట్ అని అర్థం అనమాట. అండ్ లాస్ట్ వన్ ఫర్ ద టుడే వీడియో అనానిమస్. ఎ పర్సన్ హూ నేమ్స్ హూ ఆర్ నాట్ అన్నౌన్ లేదంటే అన్ అన్నౌన్ ఆథర్. సో, అనానిమస్ అంటే సపోజ్ ఎవ్రీవన్ హాస్ ఎ నేమ్ రైట్. సో, అనానిమస్ పర్సన్ అంటే అతనికి నేమ్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు, ఏమీ ఉండదు అసలు. తనెవరో గూడా ఎవరికీ తెలీదు. బట్ పనైతే జరుగుతా ఉంటది. సో, అలాంటి పర్సన్‌ని అనానిమస్ పర్సన్ అంట. సో, సింపుల్‌గా చెప్పాలంటే అనానిమస్ అంటే అన్నౌన్ అనమాట. తెలియనతను. సో, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో.